టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన టీమిండియా అదే జోరును సూపర్ 8లోనూ కంటిన్యూ చేయలేకపోయింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్లోనే టీమిండియా చాలా ఘోరంగా ఓటమి పాలైంది. దాంతో టీం సెలక్షన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా మండిపడ్డాడు. అక్షర్ ప్లేస్లో టీంలోకి వచ్చిన సుందర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంజ్రేకర్ వ్యంగ్యంగా విమర్శించాడు. ఇంతకీ మంజ్రేకర్ ఏమన్నాడంటే, ఒకప్పుడు కైలాష్ జీవన్ అనే మందుండేది. తలనొప్పి వచ్చినా అదే మందు, కడుపు నొప్పి వచ్చినా అదే మందు, అన్ని సమస్యలకు ఒక్కటే మందు అన్నట్లుగా ఉండేది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ దగ్గర కూడా అలాగే అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు అనిపిస్తోంది. అదే వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్లో సమస్య అయితే సుందర్, బౌలింగ్లో సమస్య అయితే కూడా సుందర్. ఈ మ్యాచ్లో అతన్ని 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపారు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యా కంటే ముందుగా అతన్ని బ్యాటింగ్కు పంపించారు. ఇది కొంచెం అతిగా అనిపిస్తుందని మంజ్రేకర్ స్పోర్ట్స్ నెక్స్ట్ కార్యక్రమంలో కామెంట్ చేశాడు. ఇక ఇదిలా ఉంచితే సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో టీం మేనేజ్మెంట్ వరుసగా ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్లలో కనీసం ఒక్కరిని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్సే ఉండడం కరెక్ట్ కాదన్న ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెస్కాటే ఇంకా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరించారు. ఇంకా వాళ్ళేం చెప్పారంటే, మేనేజ్మెంట్ గా మాకు మార్పులు అవసరం అనిపిస్తే తప్పకుండా మార్పులు చేస్తాం. ఇప్పుడు పరిస్థితి అలాంటిదే. ఏం మార్చాలి, ఎలా మార్చాలి అన్న దానిపై ఆలోచించాల్సిన దశకు వచ్చామని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ అన్నాడు. ఇక టీంలో స్పెషలిస్ట్ బ్యాటర్స్ లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమేనని ర్యాంటన్ డెస్కాటే అంగీకరించాడు. అలాగే ఫామ్లో లేకపోయినా సంజును జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని డెస్కాటే వివరించాడు.